శివరపల్లి శివరపల్లి అని కొత్త తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం జనవరి 24 నుంచి. అంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నేను ఇంతకుముందు అంటే హిందీలో చూశాను. ఇది రీమేక్ అనమాట. హిందీలో పంచాయత్ అని 2020లో వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళే తీశారు. 2020లో ఓటీటీలో అప్పుడే కొత్తగా వస్తున్న ఓటీటీలో అండ్ కోవిడ్ టైంలో చాలా పెద్ద హిట్. కామెడీ వెబ్ సిరీస్లో మంచి హిట్. అప్పుడు చూసాను నేను అది పంచాయత్. ఆ సీజన్ 1 బాగా హిట్ అయింది. ఆ తర్వాత 2022లో సీజన్ 2 వచ్చింది. తర్వాత 2024లో సీజన్ 3 వచ్చింది. అలా 3 సార్లు వచ్చింది. 3 సీజన్లు, ఒక్కొక్క సీజన్లో 8 ఎపిసోడ్లు పెట్టుకుని 24 ఎపిసోడ్లు వచ్చాయి అవి ఇప్పటికి హిందీలో. అప్పుడు తెలుగు డబ్బింగ్ లేకుండింది. సో మరి అందుకోసమే ఇది పంచాయత్ మంచి హిట్ సిరీస్ కాబట్టి తమిళ్లో ఇప్పుడు రీమేక్ చేశారు వాళ్ళు. ఇప్పుడు అలాగే తెలుగులో కూడా చేశారు. అదే శివరపల్లి. హీరోగా వచ్చేసి రాగమయూర్ అని ఈ మధ్య కొత్తగా ఓటీటీలో కనబడుతున్నాడు. రీసెంట్గా ఈటీవీ విన్ వాళ్ళది ఒక దాంట్లో ఉన్నాడు. మన అల్లరి నరేష్ సీనియర్ నరేష్ది ఒకటి, ప్లస్ ఈ రోజే రిలీజ్ అయింది గాంధీ తాత చెట్టు, దాంట్లో కూడా ఉన్నాడు అతను విలన్ క్యారెక్టర్. దీంట్లో హీరో క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. ఇక మెయిన్ సర్పంచ్ క్యారెక్టర్కి మన మురళీధర్ గౌడ్ అంటే మన డీజే టిల్లు ఫాదర్ అతను. ఇక సర్పంచ్ భార్యగా మన బలగంలో ఉంటుంది చూసారా ఆమె కూతురు క్యారెక్టర్ ఆమె. వాళ్ళిద్దరే నాకు తెలిసిన మొక్కలు. రాగమయూర్ నాకు తెలుసు అంతే. ఇక మిగతా అందరూ కొత్త క్యారెక్టర్లే. అంతా ఏదో పల్లెలో పోయి తీశారు. తెలంగాణలో ఒక చిన్న మారుమూల గ్రామంలో తీశారు. రియల్ లొకేషన్స్లో తీశారు. అథెంటిక్గా తీశారు అమెజాన్ వాళ్ళు. 8 ఎపిసోడ్లు ఉన్నాయి తెలుగులో కూడా సీజన్ 1కి. ఇంకా సీజన్ 2 సీజన్ 3 వస్తుందేమో ఇది హిట్ అయితే తెలుగులో కూడా. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట ఉంది. అంటే 8 ఎపిసోడ్ అంటే 4 గంటలు పడుతుంది. అంటే నేను ఆల్రెడీ చూడడం వల్ల పంచాయత్ నాకు ఇంకా సేమ్ అనిపిస్తుంది అనమాట. సేమ్ అంటే మొదటి ఎపిసోడ్ శామ్ సార్ అనే ఎపిసోడ్ అరగంట పాటు. అంటే అతను హైదరాబాద్ నుంచి ఆ పల్లెకి ఎందుకు వచ్చాడు, ఏంటి కథ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత ఎక్సైటింగ్ కాలేదు నేను. బట్ బాగా తీశారు, మంచిగా చూపించారు, మంచిగా తీశారు, అలా అనిపించింది. ఇక రెండో ఎపిసోడ్ దయ్యం చెట్టు సేమ్, అది కూడా హిందీలో చూశాను కాబట్టి నేను అంత ఎక్సైటింగ్ ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు బాగానే అనిపించవచ్చు, ఫస్ట్ టైం చూసే వాళ్ళకు. సో మొదటి 2 ఎపిసోడ్లు అయిపోయాయి అరగంట. 3వ ఎపిసోడ్ చక్రాల కుర్చీ కూడా అలాగే సేమ్ పెట్టారు. కొద్దిగా అక్కడ పెళ్ళిది కొద్దిగా కామెడీ కొద్దిగా పండింది 3వ ఎపిసోడ్లో. సో 3 ఎపిసోడ్లు చూసాక నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం రాలేదు. అంటే ఆల్రెడీ చూడడం వల్ల, రీమేక్ వల్ల. నేను పంచాయతీ 5 ఏళ్ళు అయింది చూసి కూడా, బట్ నాకు గుర్తుంది, అది చూస్తుంటే గుర్తు వస్తున్నాయి. బట్ తెలుగులో కూడా బాగానే యాక్ట్ చేశారు. రాగమయూర్ బాగా చేశాడు, సర్పంచ్ క్యారెక్టర్లు అంతా బాగా చేశారు. ఎస్పెషల్లీ మన హీరోకి అసిస్టెంట్గా ఒక అబ్బాయి చేశాడు, అతను అయితే భలే కామెడీ పండించాడు, చాలా బాగా చేశాడు అతను. ప్లస్ ఉప సర్పంచ్ మా క్యారెక్టర్లో ఒక అతను మల్లికార్జున్ అనే క్యారెక్టర్, అది కూడా బాగుంది. మేజర్గా 4 సినిమాలు ఈ సిరీస్లో కనపడేది. హీరో, పంచాయత్ సెక్రటరీ అండ్ సర్పంచ్ మన మురళీధర్ గౌడ్, అండ్ సర్పంచ్కు ఉప సర్పంచ్ మన సెక్రటరీకి అసిస్టెంట్. ఈ 4 మొత్తం ప్రతి ఎపిసోడ్లో. 3 ఎపిసోడ్లు అలా మామూలుగా వెళ్ళింది నాకు చూడడం వల్ల. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చాలా బాగా నచ్చొచ్చు. ఇక 4th ఎపిసోడ్ ఏదైతే ఉందో అడ్డగాడిద అని, ఆ ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఫీల్ కూడా అనిపించింది. అడ్డగాడిద ఎపిసోడ్ 4th ఎపిసోడ్ అది చాలా బాగా నచ్చింది. అలాగే 5th ఎపిసోడ్ కూడా కన్నబడుట లేదు అనే హెడ్డింగ్తో వచ్చిన 5th ఎపిసోడ్ కూడా చాలా మంచి ఎమోషనల్గా వెళ్ళింది. సో 4, 5 నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి 3 పక్కన మామూలుగా వెళ్తే 4, 5 మంచి హై ఇచ్చాయి. మళ్ళీ 6, 7, 6వది ఇదేం లొల్లి అని ఏదో గొడవ లాంటిది పెట్టుకున్నారు. 7వది వచ్చేసి చదువుకోనివ్వండి ప్లీజ్ అనేసి, అది కూడా కొంచెం ఓకే కామెడీ అలా మిక్స్ అయ్యి అలా వెళ్ళింది. ఇక లాస్ట్ ఎపిసోడ్ 8వ ఎపిసోడ్ కెరటం మాత్రం మళ్ళీ చాలా బాగా నచ్చింది. సేమ్ మంచి మెసేజ్, మంచి హై ఇచ్చి నీట్గా వెళ్ళింది. నాకు ఆల్రెడీ చూసినా కానీ నాకు ఎందుకో 4, 5, 8 ఈ 3 ఎపిసోడ్లు చాలా బాగా నచ్చాయి, మంచి ఫీల్ కూడా ఇచ్చాయి. ఇక మిగతా 5 ఎపిసోడ్లు మామూలుగా వెళ్ళాయి. నేను ఆల్రెడీ చూడడం వల్ల ఒరిజినల్ హిందీ, ఒకవేళ ఒరిజినల్ చూడకుండా డైరెక్ట్ చూసి ఉంటే కానీ నాకు ఇంకా బాగా నచ్చి ఉండేది. సో ఖచ్చితంగా చూడండి. తెలుగులో క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో ఇంటిల్లిపాది కూర్చొని చూడవచ్చు. అంటే అరగంట, 8 ఎపిసోడ్ 4 గంటల పాటు మంచి ఎంటర్టైన్మెంట్, మంచి టైంపాస్, చాలా అథెంటిక్గా రియల్ లొకేషన్స్లో రియల్ యాక్టర్స్, అంటే ఆ ఊర్లో వాళ్ళ జనాలతోనే చేపించారు. చిన్న మాటలు మనం రోజు మాట్లాడుకునే మాటలతోనే ఉంది. ఏమంటే కొంచెం 1, 2 ఫస్ట్ 2 ఎపిసోడ్, అంటే ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయాక
రెండో ఎపిసోడు అంటే మామూలుగా వెబ్ సిరీస్లో ఎలా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది, సెకండ్ ఎపిసోడ్ దానికి లీడ్ ఇచ్చి కంటిన్యూషన్ అవుతుంది. బట్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే దేనికదే సపరేట్. డైరెక్ట్గా మనం థర్డ్ ఫోర్త్ చూసినా అంతవరకే ఆ పాయింట్ డైరెక్ట్గా థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే చూడడము, స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పెడతారు, అది అయిపోయే లోపల అది ఎండ్ అయిపోతుంది. సో ఇండివిజువల్గా చూసినా కానీ నచ్చుతుంది అనమాట. అంటే లింక్ ఉండదు, 1 2 3 4 కల కంటిన్యూషన్ ఉండదు, దేనికదే సపరేట్గా ఉంటుంది. అంటే అమృతం సీరియల్ మాదిరి, అమృతం మనకు వారం వారం వచ్చేది, ఆ వారంకి అదే అంతే, మనం గుర్తుపెట్టుకొని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్లు అవే ఉంటాయి. సో అలాగే ఉంది ఇది కూడా. ఏమంటే 1 2 ఎపిసోడ్లు ఏమైందంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకటే ఎపిసోడ్ అయిపోయాక అతను రాత్రి పడుకుంటే తెల్లారినట్టు చూపిస్తారు సెకండ్ ఎపిసోడ్లో. నేను అదే రోజు అనుకున్నాను, కానీ కొన్ని రోజులు అయ్యిందనమాట అక్కడ అతను ఉండడం అనేది. ఎందుకంటే అక్కడ బుక్స్ ఉంటాయి, అతను ప్రిపేర్ అయ్యే బుక్స్ ఉంటాయి, ప్లస్ అవన్నీ ఏంటబ్బా అతను ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పండుకుంటున్నాడు, ఎక్కడ వండుకుంటున్నాడు, ఇవన్నీ నాకు కొద్దిగా తికమక అయ్యా నేను. తర్వాత చూస్తున్న కొద్దీ మాటలు తెలిసింది, అప్పటికి వచ్చి 1 2 నెలలు అయ్యింది అన్నట్టు చూపిస్తారు. అది కొంచెం డీటెయిల్గా చూపించింటే బాగుండనిపించింది, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ చాలా బాగా నచ్చింది నాకు ఈ వెబ్ సిరీస్. ఏమంటే ఆల్రెడీ చూసేసాను కాబట్టి పంచాయతీ, నేను ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కూడా నాకు తెలుసు కాబట్టి, ఇంకా 2 3 సీజన్లు ఉన్నాయి, ఇంకా 4వ సీజన్ కూడా వస్తుంది పంచాయతీ హిందీ, 2026లో వస్తుంది అది. సో తెలుగులో ఇది హిట్ అయితే మరి మిగతా ఎపిసోడ్లు కూడా తీసేస్తారేమో. అంటే మెయిన్ దానికి డబ్బింగ్ చేసి పెట్టిండొచ్చు, బట్ అప్పుడు డబ్బింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసిన ఎవరు చూడరని రీమేక్ చేస్తున్నారు అమెజాన్ వాళ్ళు. తమిళ్లో చేశారు, తెలుగులో చూశారు. ఎక్కువ చూసేది హిందీ, తమిళ్, తెలుగే కాబట్టి ఈ భాషల్లోనే రీమేక్ చేశారు. చాలా మంచి రీమేక్, చాలా బాగా ఉంది, ఖచ్చితంగా చూడండి. ఈ శివర అంటే తెలుసు కదా, చివర అంటే ఆఖరణ ఉండే పల్లె అన్నట్టు మీనింగ్ అది. దానికి టైటిల్కి దానికి సంబంధం లేదు సినిమాకి, కానీ వెబ్ సిరీస్కి ఏదో టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉందని పెట్టారు, శివరపల్లి అనేసి. చాలా గమ్మత్తైన కామెడీ, గమ్మత్తైన వెబ్ సిరీస్, తెలుగులో డీసెంట్ వెబ్ సిరీస్. ఏమంటే కొంచెము ఫస్ట్ ఎపిసోడ్లోనే కొద్దిగా పంచాయతీలో అంటే కొద్దిగా బాత్రూంలోకి పోవడాలు ఇలాంటి కొద్దిగా పదాలు ఉన్నాయి, కొద్దిగా తెలంగాణ రూరల్ అంటే ఎక్కడైనా వాడతారు ఈ పదాలు. అవి కొంచెం ఏమంటారు, కొంతమందికి నచ్చకపోవచ్చు అలా డైరెక్ట్గా వాడడం ఇలాంటి పదాలు. లేకపోతే మంచిగానే అనిపిస్తుంది. అందరు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది, అసలు న్యాచురల్గా ఉంటుంది. నా రేటింగ్ వచ్చి 4 out of 5 ఈ శివరపల్లికి. ఇంకొంచెం అంటే నేను చెప్పినట్టు కన్ఫ్యూషన్స్ లేకుండా 1 2లో ఇంకొంచెం కామెడీ ఇంకొంచెం బాగుంటే 5 out of 5 ఇచ్చేవాడిని, కానీ 4 out of 5 ఈజ్ ఆల్సో గుడ్ రేటింగ్, వెరీ గుడ్ రేటింగ్, వెరీ గుడ్ వెబ్ సిరీస్. మంచి తెలుగు కామెడీ డ్రామా ఈ శివరపల్లి. మంచి యాక్టర్స్, మంచిగా చాలా బాగా తీశారు. సో ఖచ్చితంగా చూడండి, 4 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్. ఓకే, బాయ్.